ఫ్రూట్స్ మార్కెట్. సీజన్ ఏదైనా ఎప్పటికీ డిమాండ్ ఉండే ఆహార పదార్థాలు ఫ్రూట్స్. ఎందుకంటే ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ముందుగా ప్రిఫర్ చేసేది కూడా ఫ్రూట్సే. అంతేకాదు రోజు హెల్త్ పర్పస్లో చాలామంది ఫ్రూట్స్ ఆరగిస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి ఫ్రూట్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే పండ్లకు ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుండి ఫ్రూట్స్ని తరలించడానికి చాలామంది రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ తరలించినా దళారుల చేతిలో పడి సరైన ధర రావట్లేదు. ఈ నేపథ్యంలో కేవలం ఫ్రూట్స్ కోసమే దేశంలోనే అతిపెద్ద మార్కెట్ సిద్ధం కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యాన పంటలను దృష్టిలో ఉంచుకుని, అలాగే భవిష్యత్తులో పండ్ల ఎగుమతి దిగుమతులకు తగ్గట్టు అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని కోహెడాలో 1,901 కోట్లతో 199 ఎకరాల్లో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించడానికి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. మార్కెటింగ్ శాఖ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPRను రూపొందించింది, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం పనులు మొదలు కానున్నాయి. (1986లో హైదరాబాద్లోని కొత్తపేటలో 22 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేశారు. రద్దీ సమస్య దృష్ట్యా దాన్ని 2021లో కోహెడాకు తరలించారు. తాత్కాలిక షెడ్లను నిర్మించగా వర్షాలు గాలికి కూలిపోయాయి. దీంతో మార్కెట్ను బాటసింగారం HMDA లాజిస్టిక్ పార్కులోకి మార్చారు. ఇప్పుడు కోహెడాలో ఏకంగా 199 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం ఢిల్లీలో 100 ఎకరాల్లో దేశంలోని అతిపెద్ద పండ్ల మార్కెట్ ఉంది. కోహెడాలో మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఢిల్లీని మించి దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్గా హైదరాబాద్ నిలుస్తుంది. 48.71 ఎకరాల్లో పండ్ల వ్యాపారానికి అవసరమైన మౌలిక వసతులు నిర్మిస్తారు. రోడ్ల కోసం 56.05 ఎకరాలు కేటాయించారు. టోల్గేట్, నాలా, గ్రామ రోడ్డు వంటి వాటికి 17.27 ఎకరాలు, పార్కింగ్ స్థలానికి 16.59 ఎకరాలు కేటాయిస్తారు. పూలు, డ్రై ఫ్రూట్స్, పాడి, చేపలు, పౌల్ట్రీ, మాంసం, ఫ్రోజన్, ప్యాక్డ్ బాటిల్స్, ఫుడ్స్ వంటి ఉత్పత్తులకు 10.98, కోల్డ్ స్టోరేజీలకు 9.50 ఎకరాలు కేటాయించనున్నారు. వీటితో పాటు పండ్ల రీటైల్ జోన్, సామాగ్రి నిల్వ, ప్రాథమిక శుద్ధి, వివిధ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పరిపాలనా భవనం, ప్రయోగశాలలు, విశ్రాంతి గృహాలు, అగ్నిమాపక పోలీస్ స్టేషన్, ఆరోగ్య కేంద్రం, దుకాణాల సముదాయం, ఘన వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ సబ్స్టేషన్ వంటి నిర్మాణాలు చేపడతారు. 100 అడుగుల ఎత్తులో 19,375 చదరపు అడుగుల స్థలంలో నిర్మించే టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో 4 అంతస్తులను వ్యాపార సంస్థలకు కేటాయిస్తారు. 6 హై స్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్లు, హెలీప్యాడ్లు ఉంటాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజ్పై స్థలాలను కేటాయించనున్నారు. 350 కోట్లను భూసేకరణకు వెచ్చిస్తున్నారు. 1,694 కోట్లతో నిర్మాణ పనులు, IT సౌకర్యాలు కల్పిస్తారు.